Good news! Hyderabad lo అతి తక్కువ ధరకే విల్లా APR Projects creating perfection. నమస్తే, నేను గివి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇప్పుడు మార్చి అయిపోయింది, యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. క్వార్టర్లీ అంటే ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. యాన్యువల్ రిజల్ట్స్ అనొచ్చు, ఫోర్త్ క్వార్టర్ యాన్యువల్ రిజల్ట్స్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి అయిపోయిన తర్వాత ఏవైతే వస్తాయో అవి ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్, ఆడిటెడ్ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్, ఇయర్లీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వస్తూ ఉన్నాయి. వచ్చినాయి ఏవైతే జనవరి ఫిబ్రవరి మార్చి అయిపోయినాక ఏప్రిల్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మేలో ఉన్నాం. అంటే ఇప్పుడు చాలా వరకు కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని వందల కంపెనీలు మనకి రావాలి. ఈ ఎపిసోడ్లో మీకు ఒక 5 కంపెనీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవి లాస్ట్ ఇయర్ మీద ఎప్పుడు ఎలా వచ్చింది, ఎంత వచ్చింది అనే దాని మీద ఇప్పుడు మనము అబ్జర్వేషన్ ఉంటుంది. ఇదంతా మీకు ఒక ఎడ్యుకేషన్, అవేర్నెస్, నాలెడ్జ్ పర్పస్. మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఊరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ పెడితే మనం డిస్కస్ చేయడానికి వీలవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్. మీరు పెన్ను, నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఒక వెబ్సైట్ ఫస్ట్ ఫండమెంటల్కు 2-3 వెబ్సైట్లు ఉంటాయి, టెక్నికల్కు 2-3 వెబ్సైట్లు. అంటే ఎక్కువ శాతం అబ్జర్వ్ చేసేవి 100+ ఉన్నాయి వెబ్సైట్లు ఏది షేర్ మార్కెట్ మీద. ఈ కాకుండా మనము కొన్ని అంటే ఫండమెంటల్కు కొన్ని వెబ్సైట్లు, టెక్నికల్స్ కొన్ని వెబ్సైట్లు. మనం ఇప్పుడు ఫండమెంటల్కి ఫస్ట్ వెళ్దాము. screener.inకి వెళ్ళి ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్క్రీనర్లో ఉంటుంది, మనీ కంట్రోల్లో ఉంటుంది. స్క్రీనర్లోకి వెళ్తున్నా, ఇక్కడ మనము రిలయన్స్ అని ఎంటర్ చేయాలి. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదైతే ఎంటర్ చేసినామో ఇక్కడ క్వార్టర్స్ క్లిక్ చేయాలి. ఫస్ట్ క్వార్టర్స్ క్లిక్ చేస్తే మార్చి 2023 సేల్స్, నెట్ ప్రాఫిట్ కిందిది. మార్చి 2023 నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది? 21,327 కోట్లు ఉంది. మార్చి 2022లో ఎంత ఉంది? 18,021. అంటే లాస్ట్ ఇయర్ మార్చికి 18,021 కోట్లు వస్తే ఈ సంవత్సరం మార్చికి 21,327 కోట్లుగా అయింది. 18కి 4,000 కోట్లు అంటే ఒక 25% ఇంక్రీజ్ అయ్యి. మళ్ళీ ఏమంటే మనం ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేస్తే మార్చి 2022 కింద ఇక్కడ నెట్ ప్రాఫిట్ మార్చి 2022కి 67,845 కోట్లు ఉంది. మార్చి 2023కి 74,000. అంటే క్వార్టర్లీ పెరిగింది. యాన్యువల్కి వచ్చేటప్పటికి 67,000కి 74,000 అంటే 12-13%. 7,000 అంటే 67,000కి 74,000 అంటే 7,000 అంటే నియర్లీ 10-11% ఇంక్రీజ్ అయిందని అర్థం. ఇక మళ్ళీ ఏం చేయాలి? మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలి. ఈ బ్యాలెన్స్ షీట్ క్లిక్ చేస్తే రిజర్వులు పెరిగినాయి. అంటే షేర్ క్యాపిటల్ 6,766. లాస్ట్ ఇయర్ రిజర్వులు 7,72,000 ఉంటే ఇప్పుడు 8,14,000 వచ్చింది. అంటే రిజర్వులు కూడా పెరుగుతాయి. సింపుల్గా ఏం లేదు, నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే రిజర్వులు పెరుగుతాయి, బుక్ వాల్యూ పెరుగుతుంది, ఈపీఎస్ పెరుగుతుంది, దాంతోపాటు అన్నీ కూడా పెరుగుతాయి. ఫస్ట్ నెట్ ప్రాఫిట్ ముఖ్యం. ఇక తర్వాత ప్రమోటర్ స్టేక్ 50.41 లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కొంచెమే. ఇక ఇవన్నీ మామూలు. ఇక తర్వాత మనం ఏం చేయాలి? నెక్స్ట్ పీర్స్కి వెళ్ళాలి. పీర్స్ అంటే సేమ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. హైయెస్ట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అక్కడ మనం యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాయో లేవో చెక్ చేసుకోవాలి. అప్పుడు మనము ఎడిట్ కాలంకి వెళ్తే అక్కడ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, ఈ సంవత్సరం ప్రాఫిట్ మనమే సెట్ చేసుకుంటే పీర్స్లోకి వెళ్ళగానే డైరెక్ట్గా అదే తీసిస్తుంది. పోయిన ఏడంత లాభం వచ్చింది, ఈ ఏడంత ఉంది. ఇది ఒకటే కాదు, దానికి సంబంధించిన అన్ని కంపెనీలు. మళ్ళీ ఏం చేయాలి? మనం ఇక్కడ నెక్స్ట్ చార్ట్కి వెళ్ళాలి. ఇది మెయిన్. ఈ చార్ట్ అంటే ఏంది? గ్రాఫ్, టెక్నికల్. ఎంటర్ ఎగ్జిట్ చెప్పేది చార్ట్. ఈ ఎంటర్ ఎగ్జిట్ చెప్పే రిలయన్స్ కంపెనీ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడ వి షేప్లో తిరిగింది 2,200 దగ్గర. ఇప్పుడు ఎక్కడున్నాం? 2,400 పైన ఉంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది? 24.42. అంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్లు ఉన్నాయి కింద. 50 DMA, 200 DMA. ఈ 50 DMA ఆరెంజ్ కలర్ ఉంది, 200 DMA గ్రే కలర్ ఉంది. అంటే 50 DMA దాటింది, 200 DMA దాటింది. ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. మనం ఏం చేయాలి? మళ్ళీ అంటే కొన్నాళ్ళ పాటు ఎప్పుడైనా కానీ రిజల్ట్స్ ముందు పెరిగినా, రిజల్ట్స్ తర్వాత బాగున్నా మార్కెట్లో ఆ షేరు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎలా అంటే రిజల్ట్స్ బాగుంటాయని మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా బయింగ్లోకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ 22 ఆ ప్రాంతంలో 2,200 రేంజ్లో ఎప్పుడు 24 మార్చి
అక్కడి నుంచి వీ షేప్లో గ్రాఫ్ తీసుకుంది, అక్కడి నుంచి పెరగటం మొదలుపెట్టింది. రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైంకి బాగుంది కాబట్టి, రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి బాగా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది, యూటర్న్ తీసుకుంటుంది. ఎప్పుడైతే యూటర్న్ తీసుకుందో పట్టం మొదలు పెడుతుంది. మళ్ళీ మనం ఏం చూడాలి, యూటర్న్ తీసుకొని పడ్డంత వరకు పడ్డాక మళ్ళీ వీ షేప్లో ఎప్పుడైతే గ్రాఫ్ తిరుగుతుందో అక్కడ మనము ఎంటర్ అవ్వాలి. సింపుల్గా ఇది రిలయన్స్ కంపెనీ ఇష్యూ. దీని గురించి అంటే దీని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేమ్ అదే ప్రొసీజర్. నెక్స్ట్ వెళ్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంటర్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి క్వార్టర్స్ వచ్చి మార్చి 12,000, అంతకుముందు వచ్చి 10,475, యాన్యువల్కి వచ్చేటప్పటికి 38,000, 46,000, 8,000 కోట్లు. 8,000 కోట్లు అంటే 38,000కి 8,000 అంటే నియర్లీ 20% అంటే 7,600, 21-22% ఇంక్రీజ్ రావడం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఇప్పుడు ఇక్కడ 2023 అప్డేట్ కాలేదు. ఓకే, ఇన్వెస్టర్స్ ఇది 25-59 ప్రమోటరు, ఎఫ్ఐఐలు ఎక్కువ ఉన్నారు, డిఐఏలు ఎక్కువ ఉన్నారు, పబ్లిక్ దగ్గర తక్కువ ఉంది. సేమ్ మళ్ళీ పీర్స్కి వెళ్తే సేమ్ రిలేటెడ్ ప్రైవేట్ బ్యాంకులు అన్నీ ఉన్నాయి. హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంకే, సెకండ్ వన్ ఐసిఐసిఐ బ్యాంకు. మళ్ళీ చార్ట్కి వెళ్ళాలి. చార్ట్లోకి వెళ్తే ఇప్పుడు బాగా లాభం వచ్చిందని అనుకున్నాం కదా, ఆల్రెడీ 50 డేస్ మూవింగ్ యావరేజ్ దాటింది. ఇక్కడ 1,550 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఈ 1,550 దగ్గర తీసుకుంది 14 మార్చికి. పీక్ ఎంతవరకు వెళ్ళిండు, ఇక్కడ వరకు వెళ్ళిండు. ఇక్కడ 1,727 వరకు వెళ్ళి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మన పని ఏందిగా, ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందో జరిగినంత వరకు జరిగినాక హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ బాగున్నాయి, రిలయన్స్ రిజల్ట్స్ బాగున్నాయి, కానీ పైకి వెళ్ళి కిందికి వస్తుంది, వచ్చినంత వరకు కిందికి వచ్చి మళ్ళీ వీ షేప్లో ఎప్పుడైతే గ్రాఫ్ తిరుగుతుందో అక్కడ మనము ఎంటర్ అవ్వాలి. ఇది సింపుల్గా రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. థర్డ్ వన్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్. సేమ్ అదే ప్రొసీజరు. మీ పని అంతా ఇదే, రాసుకోవటం, అబ్జర్వ్ చేయటం, క్వార్టర్స్కి వెళ్ళటం. క్వార్టర్స్ మార్చి 8,000 వస్తే 10,000 రావటం, మళ్ళీ యాన్యువల్కి వచ్చేటప్పటికి 26,000 నుంచి 35,000 రావటం. అంటే 9,000 పెరిగింది. 26,000, 35,000 అంటే 9,000 కోట్లు పెరిగింది. 9,000 అంటే 26,000కి 9,000 అంటే సుమారు ఎంత, 35% వరకు ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ రావటం జరిగింది, పెరగటం. తర్వాత సేమ్ మళ్ళీ పీర్స్కి వెళ్తే మీకు సేమ్ ప్రైవేట్ బ్యాంకులు అన్నీ చూపిస్తాయి. బ్యాలెన్స్ షీట్కి వస్తే ఇది అప్డేట్ కాలేదు, మార్చి 23. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి డిఐలు ఎక్కువ ఉన్నారు దీంట్లో. ఎఫ్ఐఐలు వచ్చి 44 ఉంది. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ ప్రమోటర్లు అంటే ఎవరు లేరు, ఎఫ్ఐఐలు డిఐఏలే. మీరు అనుకోవాలి ఒకటి, ప్రమోటర్ లేరు కదా కంపెనీలో అనొచ్చు. అంటే ఇది ఒక ఆర్గనైజేషను, ఇది ఒక ట్రస్టు. ఎఫ్ఐఐలు డిఐలు కలిపి దాంట్లో బ్యాంకుని ఫ్లోట్ చేయడం జరిగింది. సింపుల్గా మళ్ళీ చార్ట్కి వెళ్తున్నాం. చార్ట్ అయితే అప్ ట్రెండే చూపిస్తుంది. అప్ ట్రెండ్ చూపించి మళ్ళీ ఎక్కడో యూటర్న్ తీసుకుంటుంది. మన పని ఏంటిది, ఎప్పుడైతే యూటర్న్ తీసుకుంటుందో చూసుకొని మనం ఫాలో అవ్వాలి. ఇంకా మీకు ఓపుకుంటే, ఇప్పుడు టైం మనకు తక్కువ ఉంది కాబట్టి నేను మీకు ఆ వెబ్సైట్కి వెళ్ళట్లే, ఆ వెబ్సైట్కి కూడా వెళ్తే ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంటిది, సర్వీస్ ఏంటి అనేది మనం చూడటం జరుగుతుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చి బజాజ్ ఫైనాన్స్. ఈ బజాజ్ ఫైనాన్స్ ఏముందో చూడాలి. సేమ్ ఇదే ప్రొసీజర్. ఇక బజాజ్ ఫైనాన్స్, బజాజ్ గ్రూప్లో చాలా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్కి వెళ్ళాలి. క్వార్టర్స్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 2,400 వస్తే ఈసారి 31,000 కోట్లు రావడం జరిగింది క్వార్టరు. యాన్యువల్ వచ్చేటప్పటికి 7,000, 11,000 అంటే 7,000కి 4,000, నియర్లీ 7,6 30, 7,5 42 అంటే 60% రావడం జరిగింది, ఇంక్రీజ్ రావడం జరిగింది. పీర్స్కి వచ్చేటప్పటికి ఫైనాన్స్ కంపెనీలు అంతా డేటా ఉంటుంది మీకు. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి అంటే 121 కోట్లకి 54,000 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. క్యాష్ ఫ్లో ఫుల్గా ఉంది, 14,483 అనమాట. ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ 55.91. పీర్స్ వచ్చేటప్పుడు ఫైనాన్సు. మళ్ళీ మనం చార్ట్కి వెళ్తున్నాం. చార్టు 50 డేస్ మూవింగ్ యావరేజ్ దాటింది, 200 దాటింది, యూటర్న్ తీసుకుంటుంది. తగ్గినప్పుడే మీరు కొనుక్కోవాలి. ఇది బజాజ్ ఫైనాన్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఫిఫ్త్ వన్ మారుతి సుజుకి. మారుతి సేమ్ ఇలానే. మీ పని ఏంటిది, స్క్రీనర్కి వెళ్ళాలి, బ్యాలెన్స్ షీట్ క్లిక్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చూడాలి. ఇది చాలా హై వచ్చింది. లాస్ట్ ఇయర్ 3,880 కోట్లు వస్తే ఈ సంవత్సరం 8,211 కోట్లు రావడం జరిగింది. క్వార్టర్స్ వచ్చేటప్పటికి 1,800కి 2,600, బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 151 కోట్లకి 61,000 రిజర్వ్లే ఉన్నాయి.
ప్రమోటర్ స్టేక్ వచ్చి 56, ఎఫ్ఐఎల్ 21, 11, మళ్ళీ పీర్స్ వచ్చేటప్పటికి ఆటో సెక్టారు, M&M ఇవన్నీ అనమాట. చార్ట్కి వచ్చేటప్పటికి ఇది కంటిన్యూగా ఇప్పుడు బయింగ్లోకి ఉంది. కాబట్టి ఇప్పుడు కొనకుండా మళ్ళీ యూటర్న్ రావాలి. యూటర్న్ వచ్చినాక మళ్ళీ వీ షేప్లో తిరగాలి గ్రాఫు. అప్పుడే మీరు బైకి వెళ్ళాల్సి ఉంటుంది. మారుతి వెబ్సైట్కి వెళ్తే మారుతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కొత్త మోడల్స్ ఏమున్నాయి, కొత్త ప్రొడక్ట్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇంకొకటి, ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎందుకంటున్నానంటే ఏ కంపెనీ ఒకటి కొనాలి అంటే ఆ కంపెనీ ఏం చేస్తుంది, ప్రోడక్టా, సర్వీసా, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, గ్రాఫ్, ఫండమెంటల్, టెక్నికల్స్ అన్నీ వెరిఫై చేసినాకే మనం కొనాలి. అందుకని ఇవన్నీ మీరు మళ్ళీ మీ అడ్వైజర్ని కానీ మీరు ఓన్గా కానీ హోంవర్క్ చేసి కానీ ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే మీ పేరు, ఊరు నాకు మెసేజ్ పెట్టి ఆ స్క్రిప్ట్ గురించి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కంటెంట్ రూపంలో పెడితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.